కేసరి హనుమాన్ దేవాలయంలో గురు పూజోత్సవం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నల్లవాగుగడ్డ కేసరి హనుమాన్ దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గురు పూజోత్సవం నిర్వహించారు. హనుమ దీక్ష పీఠాధిపతులు శ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గణపతి పూజ, ఆలయంలో అభిషేకాలు, హోమం నిర్వహించి భక్తులకు మంగళ శాసనాలు అందజేశారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ స్వామికి పాదపూజ నిర్వహించిన భక్తులు. అనంతరం దుర్గాప్రసాద్ స్వామీజీ మాట్లాడుతూ దైవనామ స్మరణతోనే మానవ జీవితానికి ముక్తి కలుగుతుందని, ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని, గ్రామాల్లో, పట్టణాల్లో ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని, సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత హిందువులపై ఉందని, సనాతన ధర్మం శ్రీరామ రక్ష అని అన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు మహా అన్నప్రసాదం అందజేశారు. బాధ్యతగా పనిచేస్తే ఈ విగ్రహాన్ని త్వరలో పూజ చేయగలుగుతాం. ఇక్కడ స్వామివారి అడుగుపెట్టి నుంచి ఇక్కడ శివాలయము, ఆంజనేయ స్వామి ఆలయం, వినాయకుని ఆలయము ప్లస్ స్వాములకు భిక్ష గురించి హాల్ ఇదంతా కట్టడం జరిగింది. స్వామివారి పాదం ఎంత స్వామివారి పాదం పెట్టడం ద్వారా ఇదంతా పైకి వచ్చింది. ఇక్కడ ఈ హనుమాన్ గడ్డ అంటారు, హనుమాన్ దీక్ష. ఈ స్థలం హనుమాన్ ఉంటుంది. ఇక్కడ ఈ కేసరి ఆంజనేయ స్వామి దగ్గర ఆషాఢ మాసంలో పూజలు జరుగుతాయి. రేపు వచ్చే శ్రావణ మాసం నుంచి వ్రతాలు కూడా జరుగుతాయి. సత్యనారాయణ వ్రతము, ఆంజనేయ స్వామి వ్రతము, సత్యనారాయణ స్వామి వ్రతం మాదిరిగానే ఆంజనేయ స్వామి వ్రతాలు కూడా చేసుకుంటున్నారు. ఇక్కడ పబ్లిక్ అందరూ దయచేసి రాగలరని మనవి చేసుకుంటున్నాం. ఇవ్వడం జరిగింది. గజ్వేల్ ఊరు ప్రభుత్వకి అందరూ దిగ్విజయం చేసినందుకు పబ్లిక్ అందరికీ ధన్యవాదాలు. వచ్చే శ్రావణ మాసంలో 108 సత్యనారాయణ వ్రతం మరియు ఆంజనేయ స్వామి వ్రతాలు కూడా చేయబడుతున్నందుకు పబ్లిక్ అందరూ దయచేసి గమనించి సత్యనారాయణ వ్రతంలో పాల్గొనాలి.